వావ్. సో అన్ని హెల్త్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అకార్డింగ్లీ ఇది ఒక్కటే కాకుండా ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్, ఈవెన్ మేల్స్కి కూడా. మేల్స్కి ఎలా ఇంపార్టెంట్ అన్నది కూడా నేను చెప్తాను. బట్ బిఫోర్ ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్ జనరల్గా యూస్ చేసేది బీట్రూట్ ఏబీసీ జ్యూస్ లాగానో లేకపోతే బ్లడ్ ఇంప్రూవ్మెంట్కో అంటారు. అది ఐరన్ రిచ్ ఉంటుంది కాబట్టి మనం బ్లడ్కి సజెస్ట్ చేస్తాం. బట్ ఇట్ ఈస్ నాట్ రియలీ హై ఇన్ ఐరన్. అది సెకండరీ ఫ్యాక్టర్ కిందకి వస్తుంది. మనకి అదర్ ఐరన్ సోర్సెస్ ఇంకా చాలా ఉంటాయి. సో బీట్రూట్ ఒక్కటే మనకి సోర్స్ కాదు బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి. బట్ ఇట్ ఈస్ అ గుడ్ సోర్స్. ఇట్ ఈస్ నాట్ అ హై సోర్స్, బట్ ఇట్ ఈస్ అ గుడ్ సోర్స్. సో అలవాటు చేసుకుంటే బెటర్. అపార్ట్ ఫ్రమ్ దాట్, ఎవరైతే మనకి ఇప్పుడు రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేస్తుంటారో, బీట్రూట్ జ్యూస్ అనేది ఇట్స్ ఏ వండర్ఫుల్ ప్రీ వర్కౌట్ స్నాక్. ప్రీ వర్కౌట్ స్నాక్. మనము వర్కౌట్ చేసే ముందు అండ్ వర్కౌట్ చేసిన తర్వాత ప్రీ అండ్ పోస్ట్ వర్కౌట్ స్నాక్స్ అనేవి ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే వర్కౌట్ చేయడానికి ఓపిక కోసం ప్రీ వర్కౌట్ స్నాక్. ఎందుకంటే వర్కౌట్ చేస్తున్నప్పుడు ఉండే ఇంటెన్సిటీ ఫ్లక్చువేషన్స్ ఏవైతే ఉంటాయో దానివల్ల మనకి సడన్ షుగర్ ఫాల్ డౌన్ ఆర్ సడన్ బీపీ రిడ్యూస్ అవ్వకుండా ఉండడానికి అనమాట. సో ప్రీ వర్కౌట్స్లో మనము ఏదైతే ఇన్స్టెంట్గా కొంచెం ఎనర్జీ ఇస్తుందో వాటిని ప్రిఫర్ చేస్తాం. అది ఒక కప్ ఆఫ్ టీ అవ్వచ్చు, కప్ ఆఫ్ కాఫీ అవ్వచ్చు, డేట్స్ అవ్వచ్చు, బీట్రూట్ జ్యూస్ అవ్వచ్చు, ఆర్ బీట్రూట్ చంక్స్ అవ్వచ్చు. ఓకే, ఇవి తీసుకోవచ్చు. ఇలా కాకుండా బీట్రూట్ ఈజ్ అ వెరీ గుడ్ లివర్ డిటాక్సిఫైయర్. లివర్ డిటాక్సిఫైయర్. ఎస్. ఓకే. సో మీరు ఎప్పుడైనా డిటాక్స్ డైట్లో ఉన్నప్పుడు కానీ ఆర్ డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ చూసుకున్నప్పుడు కానీ, లేదా మీరు కంటిన్యూగా ఒక 3 to 5 days జంక్ తింటున్నారు, ఫంక్షన్స్కి వెళ్ళారు, అవుట్ ఆఫ్ ద డైట్ ఉన్నారు అనుకున్నప్పుడు, మళ్ళీ మనం ఒక 1 day or 2 day డిటాక్స్ చేద్దాం అనుకుంటాం కదా, ఆ టైంలో బీట్రూట్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. బీట్రూట్ రైస్ లాగా కానీ, బీట్రూట్ ఇట్స్ నాట్ ఆల్ టైమ్ బీట్రూట్ జ్యూస్ కాకుండా యూ కెన్ ట్రై అవుట్ సమ్ డిఫరెంట్ రెసిపీస్ లైక్ బీట్రూట్ చపాతి, బీట్రూట్ ఇడ్లీస్, బీట్రూట్ దోశ, బీట్రూట్ పులావ్, బీట్రూట్ రైస్ చేసుకోవచ్చు. సో మేజర్ ఇంగ్రీడియంట్ అనేది అది ఉండాలి. ఓకే. ఓకే. ఈవెన్ మీరు ఇవన్నీ చేసుకోలేకపోయినా సింపుల్ యూ కెన్ గో విత్ బీట్రూట్ రైతా. పెరుగులో బీట్రూట్ తురుము కలిపేసినామంటే ఆ ఫార్మాట్లో కూడా మనం ఎండల్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను డీటాక్స్ చేసుకోవాలి అనుకుంటున్నా బాడీని, ఆ టైంలో నాకు ఎంత క్వాంటిటీ ఆఫ్ బీట్రూట్ అవసరం ఉంటుంది నా బాడీకి? ఓకే. సో ఇక్కడ క్వాంటిటీ అన్నాం కాబట్టి అగైన్ మోడరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బీట్రూట్ ఆర్ రిచ్ ఇన్ నైట్రేట్స్ అనమాట. ఓకే. సో ఆ నైట్రేట్స్ మన బాడీ ఇన్వాల్వ్ అయ్యి నైట్రిక్ ఆక్సైడ్ లా కన్వర్ట్ చేసుకుంటుంది. అండ్ దాని పిగ్మెంట్ కూడా మనకి ఏముంటుంది, బిటాలిన్ అనే ఒక పిగ్మెంట్ ఉంటుంది, వేర్ ఇట్ విల్ గివ్ దట్ రెడ్ కలర్, బ్రౌన్ ఆర్ పింక్, డార్క్ పింక్. సో ఇవన్నీ పింక్. సో ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి కాబట్టి మోస్ట్లీ ఏంటంటే బీట్రూట్ మనము ఒక 1 cup సైజ్ కానీ లేకపోతే 2 medium size ఆఫ్ బీట్రూట్స్ తీసుకోవచ్చు. ఓకే. 2 medium size బీట్రూట్ సాలడ్ ఫార్మాట్లో అయినా, ఇది ఇన్ జనరల్ కండిషన్స్లో చెప్తున్నాను, నాట్ స్పెషలీ ఫర్ డయాబెటీస్ కూడా ఒక మళ్ళీ మోడరేషన్ ఉంటుంది, అది నేను చెప్తాను. బట్ ఇన్ జనరల్గా ఒక హెల్దీ ఇండివిజువల్కి. సో ఎప్పుడైనా కానీ మీరు ఒక స్టేట్మెంట్ వింటున్నారు, ఒకరు చెప్తున్నారు అన్నప్పుడు అది జనరలైజ్డ్గా చెప్తున్నారా, ఒక పర్టికులర్ పేషెంట్స్ని కన్సిడర్ చేసుకొని చెప్తున్నారా అని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ మేము చెప్తాము, ఇన్ జనరల్గా చెప్తాము, అది చాలామంది అప్లై చేసుకుంటారు కాబట్టి వాళ్ళ పర్సనల్ మెడికల్ కండిషన్స్ వేరు. షుగర్ ఉండొచ్చు, థైరాయిడ్ ఉండొచ్చు, పీసీఓఎస్ ఉండొచ్చు, ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉంటుంది, ఆ టైంలో పనిచేయకపోవచ్చు. సో అందుకని ఏమి ఇచ్చినా కూడా, ఏం అడ్వైస్ మీరు విన్నా కూడా జస్ట్ క్రాస్ వెరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. అది నేను తీసుకోవచ్చా, బికాజ్ ఐఎమ్ ఏ డయాబెటిక్, బికాజ్ ఐఎమ్ ఏ థైరాయిడ్ పేషెంట్, అది ఇవాల్యుయేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇన్ జనరల్గా చూసుకుంటే 2 medium size ఆర్ 1 glass ఆఫ్ బీట్రూట్ జ్యూస్, ఇది కన్సిడరబుల్. సో మనం ఇది అగైన్ రెగ్యులర్ కంటెంట్లో తీసుకోవచ్చు. బట్ ఏ కండిషన్లో మనం అవాయిడ్ చేయాలి, ఇఫ్ యు ఆర్ అ పర్సన్ విత్ లో బీపీ. ఓకే. ఇప్పుడు నేను చెప్పాను కదా నైట్రేట్స్ కాన్సెప్ట్. ఈ నైట్రిక్ ఆక్సైడ్ కన్వర్షన్ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనకి బ్లడ్ ఫ్లో అనేది రెగ్యులేట్ అవుతుంది. సో బ్లడ్ ఫ్లో రెగ్యులేట్ అవుతున్నప్పుడు అంటే ఇట్ హ్యాస్ ఎ కంట్రోల్. సో మనకి బీపీ ఎక్కువ ఉన్నప్పుడు హై బీపీ ఇట్స్ నథింగ్ బట్ హై బ్లడ్ ప్రెషర్, లైక్ హై బ్లడ్ ఫ్లో, స్పీడ్ ఉంటుంది దాని ఫ్లో, రైట్? దీన్ని కంట్రోల్ చేయడానికి బీట్రూట్లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఈ పిగ్మెంట్ బాగా హెల్ప్ అవుతుంది.
ఓకే. సో హై బీపీ పేషెంట్స్కి ఇది చాలా హెల్ప్ఫుల్. బీపీ ఫ్లో అనేది రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి, లైక్ బ్లడ్ ప్రెషర్ ఫ్లో అనేది రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి హై బీపీ ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా బీట్రూట్ తీసుకోవచ్చు. ఓకే. బట్ లో బీపీ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అది ఇంకా లో అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మళ్ళీ సడన్గా కళ్ళు తిరగడం, ఈ ఛాలెంజెస్ వాళ్ళు ఫేస్ చేస్తారు. సో స్ట్రిక్ట్లీ నో ఫర్ లో బీపీ క్యాండిడేట్స్. ఓకే. సాలెడ్లో ఒక పోర్షన్, లైక్ మీరు డిఫరెంట్ వెజిటేబుల్ సాలెడ్స్ ఉన్నాయి బట్ అందులో ఒక పోర్షన్లో బీట్రూట్ వచ్చింది అంటే అలా ప్రిఫర్ చేయొచ్చు. ఇట్స్ లైక్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలని లేదు. చెప్పాను కదా, అబర్డెంట్ న్యూట్రియన్స్ ఉండాలి, అన్ని రకాల న్యూట్రియన్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు గెట్ ఇట్. సో అందుకని స్ట్రిక్ట్గా మొత్తంగా అసలు అది కనిపిస్తేనే తినొద్దు అన్నట్టయితే లేదు. లో బీపీ వాళ్ళకి మనం ఎక్కువగా బ్లడ్ తక్కువ ఉండటం కూడా చూస్తూ ఉంటాం. మరి అలాంటప్పుడు ఇది ఆ కేసులో ఇది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది స్ట్రిక్ట్లీ. బికాజ్ మనం ఒకటి బెనిఫిట్ చూసుకున్నప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్ కూడా చూడాలి కదా. ఎస్. సో రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది అంటే దాన్ని మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అదర్ సోర్సెస్ ఉంటాయి మనకి, ఈవెన్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా ఫుడ్లోనే మనం ఆల్టర్నేట్ ఆప్షన్స్ వెతుక్కోవచ్చు. కానీ దిస్ ఈజ్ నాట్ అ గుడ్ సోర్స్. ఓకే. గుడ్ సోర్స్, నాట్ గుడ్ సోర్స్ ఎగ్జాంపుల్ లో బీపీ పీపుల్. అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మిల్లెట్స్ చాలా హై ఫైబర్, వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. థైరాయిడ్ కండిషన్లో వెయిట్ ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి. సో మిల్లెట్స్ వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుందని చెప్పి వీ కాంట్ పుష్ టు థైరాయిడ్ పీపుల్ కదా. థైరాయిడ్ వీళ్ళకి వర్స్ట్ అయిపోతుంది, మిల్లెట్స్ అవాయిడ్ చేయాలి వీళ్ళు. ఓకే. సో సేమ్ కండిషన్లో మనం ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్ ఏముంది, దానివల్ల బాడీ ఎంత ఇంపాక్ట్ అవుతుంది అది చూసుకోవాలి. దానివల్ల ప్లస్ పాయింట్ వచ్చినా సరే, ఇఫ్ దానివల్ల ఇంకో నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందంటే దాన్ని అవాయిడ్ చేయడమే మంచిది, లేదా మినిమైజ్ చేయాలి, మోడరేట్ చేయాలి, బాడీకి ఎఫెక్ట్ ఇవ్వనంత మోతాదు మెయింటైన్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బీట్రూట్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏమొచ్చు అంటే, ఈ రీసెంట్ రీసెర్చెస్లో బీట్రూట్ ఈజ్ ఎ వెరీ గుడ్ కీమో ప్రొటెక్టివ్ ఫుడ్ అనమాట. అంటే మనకి క్యాన్సర్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ని కూడా తగ్గించేటువంటి గుణం బీట్రూట్కి ఉంటుంది. ఎందుకంటే అగైన్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏవైతే బిటాలిన్ కాంపౌండ్ ఉంటుందో, ఆర్ ద కాంబినేషన్ విత్ డిఫరెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ బీట్రూట్, ఇవన్నీ కూడా ఫ్రీ రాడికల్స్ని క్యాప్చర్ చేసి డిస్ట్రాయ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి మనకి రిడ్యూస్ అవుతాయి. క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్కి ప్రికాషన్లా కాకుండా ఈవెన్ కీమోథెరపీ వెళ్తున్న వాళ్ళు కూడా, మీలో ఎవరైనా కీమోలో ఉంటే కనుక 1 cup ఆఫ్ బీట్రూట్ జ్యూస్ ఈజ్ ఆల్వేస్ అడ్వైజబుల్. ఓకే. ఎందుకంటే ఆ కీమోథెరపీ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాళ్ళకి నాసియా, వామిట్ సెన్సేషన్, అన్ఈజీనెస్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నిటి నుంచి వాళ్ళకి మంచి రిలీఫ్ దొరుకుతుంది బీట్రూట్ జ్యూస్తోని. ఓకే. సో మీరు కీమో సెషన్స్ అవ్వనన్ని రోజులు కూడా డైలీ ఒక 1 cup ఆఫ్ బీట్రూట్ జ్యూస్ కంపల్సరీ తీసుకోవాలి. ఓకే. ఓకే.